ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. లక్కీ భాస్కర్ లాంటి అంటే మీరు ఫ్రెండ్ రోల్ చేశారు. అలాంటి ఒక రోల్ కావాలనేది ప్రతి ఆర్టిస్ట్ లైఫ్ టైం అచీవ్మెంట్. అవునండి, అవునండి. జీవితం అంతా అలాంటి ఒక క్యారెక్టర్ దొరికితే బాగుందని ఎదురు చూస్తూ ఉంటారు. అవును. బట్ మీకు చాలా ఎర్లీ స్టేజ్లో అలాంటి ఒక గొప్ప క్యారెక్టర్ దొరికింది. అదండి, అదే లక్ అండి, అదే అంటున్నాను. మనకి అది కూడా ఆ క్యారెక్టర్ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చిందా? ఫస్ట్ మేనేజర్స్ వాళ్ళు చేశారండి. ఎక్కడో మనకి నేను వేరే చోట ఎక్కడో షూట్లో ఉన్నాను, డేట్లు అవి అడ్జస్ట్ అవ్వట్లేదు. అవి తర్వాత ఏదో అయ్యింది. తర్వాత డైరెక్టర్ చేసాడండి. ఓకే. డైరెక్టర్ వెంకటేశ్వర గారు చేశారు. అప్పటికి వేరే వేరే ఆటల్లో ఉండి ఆటల్లో ఉన్నాం. ఆయన చేశారు. ఏంటి ఇలా నేను వెంకీ అంటే చెప్పండి సార్ ఏంటి అంటే ఇలా ఇలా అనుకుంటున్నాను. సరే సార్ డన్, నాకు కొంచెం డేట్లు అటు ఇటు అవుతున్నాయి సార్ అంటే సరే నేను చూసుకుంటాలే అని ఆయన చాలా హెల్ప్ చేశారండి ఆ డేట్ల విషయంలో. ఓకే. ఆ టైంలో ఆ డేట్లలో ఆయన అడ్జస్ట్ చేయడం వల్ల నేను ఆ సినిమా చేయగలిగానండి. అండ్ అంటే వెంకీ అట్లూరి ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతాను. చెప్పండి. వెంకీ అట్లూరి ఫస్ట్ తీసిన సినిమాలన్నీ ఒక విధంగా ఉంటాయి. తొలి ప్రేమ హిట్ కానీ, బట్ తొలి ప్రేమ తీసేస్తే మిగతా సినిమాలను ఒక విధంగా ఉంటాయి. సార్ నుంచి ఆయన చాలా మారారు. సో ఆ చేంజ్ ఎలా వచ్చింది మీకు ఏమన్నా అంటే ఆయన దగ్గర నుంచి చూశారు కాబట్టి? అదే మనం చేసే జర్నీయే మనకు అన్నీ నేర్పుతుంది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్కి రాకముందు అంటే నేను ఇండస్ట్రీకి రాకముందు నాకు ఈ ఇంటర్వ్యూస్ ఎలా చేస్తారు ఏంటి మనకు తెలియదు. ఏం మాట్లాడతారు, ఓకే అది ఇది మాట్లాడితే బోళ్ళని వేసేస్తారు బయట జనాలు, ఇలా ఉండేది. నాకు ఒక 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత ఐ నో ఆ సినారీ ఎలా ఉంటుంది, ఏం క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలా మాట్లాడాలి అనేది ఆటోమేటిక్గా మనకి మైండ్ ట్యూన్ అయిపోతుందండి. మీరు అడగండి, 2 ఇంటర్వ్యూలు అయిన తర్వాత నేను ఏమంటాను సార్, అడగండి సార్, ఏం అడుగుతారు అడగండి అంటాను. సో అలా ఏంటంటే ఆయన ఏంటంటే చేసుకుంటూ వచ్చారు. ఓకే ఓ ఫార్ములా మారుద్దాం, మేబీ నేను వెళ్ళే ఫార్ములా కరెక్ట్ కాదేమో, ఓ ఫార్ములా మార్చి ట్రై చేద్దాం అని ఆయనకున్న స్ట్రెంత్ని, ఓకే నా స్ట్రెంత్ ఇదేని ఆయన గుర్తించుకుని చేసిన సినిమాలు అయి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. హ్యూజ్ రెస్పెక్ట్. ఎందుకంటే నాలెడ్జ్ అండి. అవును, నాలెడ్జ్ ఆయనకి చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కార్లు అంటే బాగా ఇష్టం ఆయనకి. అవునా? కార్లు బాగా ఇష్టం. అండ్ ఇప్పుడు ఆ సినిమా తర్వాత దుల్కర్ గారితో మీ స్నేహం ఎట్టయిపోయిందంటే ఒక 10-15 రోజులు మీరు మెసేజ్ చేయకపోతే ఆయన ఫోన్ చేస్తారంట. జరుగుతుందండి ఇప్పటికీనా? స్టిల్ ఎలా సెట్ అంత బాండింగ్? ఏమో తెలియదండి. అంటే అదే అంటున్నాను కదా, అంటే మనకి అది చాలా తక్కువ మంది అంటే మనకి లైఫ్ జర్నీలో నువ్వు వెళ్ళే లైఫ్ జర్నీలో చాలామంది తారసపడతారండి. కానీ నీతో ఉండిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరినీ మనం తీసుకెళ్ళాము కూడా, అంటే మన జర్నీలో కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో నేనున్న ఆయన లైఫ్లో. సో నాకు అలాగేంటంటే తెలియకుండా ఒక బాండింగ్, సరదాగా మాట్లాడుకుంటే ఏం జరుగుతుంది, ఏం సినిమాలు చేస్తున్నావు, అదే మీరేం చేస్తున్నారు, తెలుగులో ఇంకేం జరుగుతున్నారు, కథలు ఉన్నారా అని ఎలా డైలీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా గిల్లుకొని టెస్ట్ చేసుకున్నారు? అంటే ఆయన ఎంత హీరో అనేది కూడా వాళ్ళ ఫాదర్ లెగసీ, అంత పెద్ద స్టార్, ఆయన కొడుకు, ఇప్పుడు ఆయన అంత పెద్ద హీరో, ఇవన్నీ ఎప్పుడన్నా మనం అనుకోండి. అదే అంటున్నాం కదా, యాక్సిడెంట్ అదే అంటున్నానండి. మీరు ఇందాక అడిగారు కదా మీకు వావన్ మూమెంట్స్ ఏముంటాయి మీరు సెలబ్రిటీ అయిన తర్వాత అంటే, అదే ఇప్పుడు ఆయన్ని దూరం నుంచి చూడడానికే బార్గేట్లు అని, సెక్యూరిటీ అని, బాడీ గార్డ్స్ అని బోల్డ్ అంతమంది ఉంటారు. ఇప్పుడు నాకు సినిమా ఇచ్చింది ఏంట్రా అంటే నేను డైరెక్ట్గా వెళ్ళగాను. కరెక్ట్, నాకు సినిమా అది ఇచ్చింది, నేను డైరెక్ట్గా వెళ్ళి ఏంటి విశేషాలు, ఏం జరుగుతుంది అని నేను డైరెక్ట్గా మాట్లాడగాను. ఇది మీ సక్సెస్. ఎందుకంటే అంతే అదే ఆయన ఊరికనే రాడు కదా, ఇది మీ సక్సెస్. లేదండి, ఆయన అలా కాదు, మన సక్సెస్ చూసి వచ్చే పర్సన్ కాదండి ఆయన. సక్సెస్ ఏంటంటే వెళ్ళడం సక్సెస్, మనకి ఆయన దాకా తీసుకెళ్ళిందంటే మన అదే సినిమా. ఆయన ఏంటంటే ఆయన కంటే మీకు ఆయన ఎంత బాగుంటాడో ఆ స్టాఫ్ కూడా అంతే బాగుంటారండి. అవును, బేసిక్గా ఒక ఫోటో కావాలని మీరు వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు అవుతే ఇచ్చేస్తారండి. ఆయన అవ్వలేదు అనుకోండి వాళ్ళ టీంకి చెప్తారు ఈ టైంకి తీసుకురమ్మని. ఓకే, మీరు అక్కడ లేరు అనుకోండి వాళ్ళ టీం వస్తారు, ఈ పర్సన్ పొద్దున్న వచ్చే ఫోటో ఉందా ఇవాళ అంటే సార్ పిలుస్తున్నారు ఎక్కడ కనపడ్డా అని వచ్చి అడుగుతారు. అలా తక్కువ మంది హీరోలు ఉంటారండి అలా.
ఆయన మళ్ళీ పిలిపించి ఆ టైంకి ఫోటో ఇచ్చి పంపిస్తారండి వాళ్ళని హ్యాపీగా. సూపర్. సో ఎందుకంటే ఆయన్ని నాయి ఏంటంటే చాలా దగ్గరగా ఉంటాయండి కొన్ని కొన్ని విషయాలు. బట్ వర్క్ ఫ్రెండ్స్ ఎవరు కదా, ఏదో ఒకటి కొన్ని కలవాలి. కొన్ని విషయాలు ఉంటాయి, ఉమ్, ఏది పెద్దగా పట్టించుకోరు ఆయన కూడా. ఆ టైంకి మీరు వచ్చి పలానాది పెట్టారనుకో, ఓకే అని తీసుకుని తింటారు. ఉమ్, జెన్యున్గా నేను హీరోని కదా నేను తినకూడదు, ఉమ్, నేను డైట్ కదా నేను చేయకూడదు అని ఉండదు. వాళ్ళ సాటిస్ఫాక్షన్కి ఆయన ఇంత తిన్నా తింటారని తిన్నాను అనరు. అలాంటివి ఏంటంటే కొన్ని కొన్ని ఆయనకి నాకు కొన్ని మ్యాచ్ అవ్వడం, ఎక్కువగా మేము రీల్స్ షేర్ చేసుకుంటూ ఉంటాం సరదాగా. ఓకే, రీల్స్ చూస్తారా? అలాగే ఏమన్నా వస్తాయి అలాగా ప్రతిదీ. ఎన్ని ఇప్పుడు కార్లు ఆయనతో ఉన్నాయి ఇప్పుడు ఆయన మళ్ళీ దగ్గర? చేస్తున్నాం కదా, ఇప్పుడు ఆకాశంలో ఒకసారి చేస్తున్నాం మళ్ళీ, ఉమ్. డిక్యూ గారు నేను. ఎన్ని కార్లు ఉన్నాయి ఆయన దగ్గర? ఏంటండి చాలా ఉన్నాయి, ఒక 70-60 హైదరాబాద్లో చాలా ఉన్నాయండి. చాలా పిచ్చి అంటే కార్లు అంటే? కార్లు చాలా పిచ్చాయి. హైదరాబాద్లో చాలా కార్లు ఉన్నాయి, అవి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కూడా తెలియదు. కొనేసి ఇక్కడ పెట్టేశారా? ఇక్కడ అంటే ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి. 60-70 కార్లు ఉన్నాయా? ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇంకా ఎక్కువ ఉంటాయి. అబ్బా. అండ్ అంటే ఇంతసేపు ఎందుకు అడిగానంటే, నేను ఒకసారి త్రిబుల్ ఈవెంట్ జరుగుతుంది, లక్కీ భాస్కర్ ఈవెంటే, ఇంకా రిలీజ్ కాలేదు మూవీ, రిలీజ్కి ముందు ఏదో ఈవెంట్. అవునండి, అవును. మీరు స్టేజ్ మీదకి వచ్చారు, స్టేజ్ మీదకి వచ్చి దేవుడు మీకు లక్కీ ఛాన్స్ ఏమన్నా ఇమ్మంటే ఏం కోరుకుంటారంటే, దుల్కర్ లాంటి స్నేహితుడిని కోరుకుంటాను అని చెప్పి చెప్పారు. అవునండి, అవును. నేను బాగా గుర్తు, కింద అక్కడ ఫస్ట్ రోలో మీడియా ఉన్నాను. అంటే యాక్చువల్గా ఓపెన్గా చెప్తున్నాను, అదే మీ లైఫ్లో లక్కీయెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే దుల్కర్ అని చెప్పి చెప్పారు. ఏందబ్బా ఇంత బాండింగ్, ఈయన మామూలు ఆర్టిస్ట్, కసిరెడ్డి ఆర్టిస్ట్, ఆయన మెయిన్ హీరో, వీళ్ళిద్దరు ఎంత క్లోజ్ ఎప్పుడయ్యారు, ఎంత బాండింగ్ ఎలా అయిందంటే నాకు అప్పుడు అర్థం కాల. సినిమా రిలీజ్కి ముందు కదా. ఓకే. ఆ తర్వాత నాకు ఒక వీడియో కనిపించింది, మన ప్రసాద్ ల్యాబ్లోనో సంథింగ్ బయట అవుట్డోర్ యూనిట్లోనో, నేను లైవ్లో చూడలేదు, వీడియోలోనే చూశాను. కారు డోర్ దగ్గర మిమ్మల్ని ఆపి ముద్దులు పెడతా, హగ్ చేసుకుంటా. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఒక ఆర్టిస్ట్ని, ఒక హీరో ఇంత దగ్గర తీసుకుంటాడంటే ఇది కదా గొప్ప విషయం అనిపించింది. ఎక్కడ జరిగింది అది? అది మనకి మన కాకినాడ కాదు, అదే మన కాకినాడ సైడే, ప్లేస్ సరిగ్గా గుర్తులేదు నాకు. ఓకే, అది బాలాపురం దగ్గరలో ఏదో బీచ్ ఉంటుంది ఒకటి. ఓకే, ఆ బీచ్ దగ్గర షూట్ అయిపోయింది, అది లాస్ట్ డే. ఓకే. నేను బేసిక్గా ఏంటంటే పెద్ద ఆర్టిస్టులు కదా, నేను ఎప్పుడు ఆ షూట్ అయ్యేదాకా కూడా ఆయనకి నాకు ఎటువంటి కన్వర్జేషన్ లేదు. ఏంటి సీన్ ఏంటంటే, సార్ ఇది సార్ ఇది సార్ ఇది సార్ అంతే ఆయనకి నాకు. ఎందుకంటే ఆయన స్థాయి, ఆయన హీరో, మనం వెళ్ళామో సరదాగా సినిమా చేసుకున్నాము, మన డైలాగులు మనం ఆయనకి ఇబ్బంది లేకుండా మనం డైలాగులు చెప్పాము, చేసుకుని వచ్చేసాము అంతే. నేను ఎప్పుడు పెద్దగా లేదు, ఏంటి ఏంటి ఓకేనా, ఓకే సార్ ఇంతే. ఏంటంటే లాస్ట్ డే, అది లాస్ట్ డే నేను అడగలే. ఎందుకంటే నేను ఫోటో అంటే అందరూ ఫోటో దిగుతున్నారు, నేను దిగలే. అంటే ఎందుకు, మన సినిమా అంతా ఉన్నాం కదా, మనం అందులో ఏదో ఒకటి తీసుకుని పెట్టుకోవచ్చు. ఆయన ఫోటోలు ఇచ్చి చూపోయి ఉంటారు, దాదాపు ఒక 150 మెంబర్స్ ఉంటారు టెక్నీషియన్స్, అందరికీ ఫొటోస్ ఇచ్చాడు ఆయన. ఎందుకులే పర్లేదు, మనం ఎందుకు అడగడం అని నేను ఇబ్బంది పెట్టలే. ఆయనే పిలిచారు, కసి డ్రా అన్నారు. చెప్పండి సార్, అంత ఫోటో ఇవి నాకని అంటే అలా ఫోటో ఇచ్చి, ఇంకా అక్కడి నుంచి ఆయన మీ యాక్టింగ్ అదన్నీ కూడా ఆయన మాట్లాడడం, ఆయన్ని చేయడం అంతా కూడా. నేను డైరెక్టర్ ఎక్కువ టెన్షన్ పడిన సీను, నేను మనకి ముంబై పోర్ట్ దగ్గర అన్ని డబ్బులన్నీ పోయిన తర్వాత తింటా ఏడుస్తా సీన్ ఉంటుంది. ఏంటంటే డైరెక్టర్కి నాకు అయిపోయింది, అది మాకు ఒక క్లారిటీ ఉంది, ఎక్కువ చేయకు, ఎక్కువ టేకులు తీసుకోకు, మళ్ళీ బాగోదు. ఆల్రెడీ అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చి అప్పుడు 4 or 5 అయిపోతుందండి, అప్పుడు వాకింగ్ వాటికి వస్తారు, ఖాళీ చేసేయాలా మీరు అని ఇది చేస్తుంటే, సరే సరే ఆయన యాక్షన్ చెప్పాడు, సీన్ అయిపోయింది, ఆయన ఓకే అన్నాడు. ఈ నెల చూసిండే ఓకేనా, ఓకే సార్ నాకు ఓకే అన్నాడు ఆయన. ఓకే అని అప్పుడు పడ్డాం. ఓకే ఓకే మనోడు ఆర్టిస్టు. ఎందుకంటే కామెడీ సీన్స్ నీకు చేయడం వేరండి, ఎమోషనల్ సీన్ చేయడం వేరు. నేను అది చేసినప్పటి నుంచి ఆయన ఓకే మనోడు ఆర్టిస్టే గుర్తించి, అప్పటి నుంచి ఇంకా అలాగే లాస్ట్ డే ఫొటోస్ దిగడం. ఇంకా ఆ తర్వాత నుంచి నేను నెంబర్లు అడగలేదు, ఎందుకంటే బాగోదు కదా, మనకి ఏదో ఫోటో ఇచ్చారని నెంబర్ అడిగితే బాగోదు. ఆయన ఇచ్చారు, ఆయనే నా నెంబర్ తీసుకుని
డైరెక్టర్ గారి దగ్గర నాకు మెసేజ్ రాయికేసే తుల్కర్ అక్కడి నుంచి ఇంకా అలా ఫ్రెండ్స్ అండి. సూపర్. డైలీ అలా వీక్లీ ఖచ్చితంగా వన్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ నాకు పర్సనల్గా నచ్చిన సీన్ ఏంటంటే లక్కీ భాస్కర్లో ఆ బ్యాంకులో ఆయన మొత్తం అవమానం అంతా అయిపోయిన తర్వాత బ్యాంక్ ముందుకు వచ్చి అందరితో మాట్లాడి అందరూ వెళ్ళిపోతారు, మీరు మాత్రమే ఉంటారు, ఉదయం నుంచి ఏం తెలియదురా ఏమన్నా పెట్టిస్తా అన్నప్పుడు అది అంటే మీరు మీ ఎక్స్ప్రెషన్ కూడా డైలాగ్ ఏమి ఉండదు అక్కడ, డైలాగ్ ఉండదండి, కన్వే చేయాలి అది. అది చాలా బాగా నచ్చింది నాకు. చాలా అంటే ఎవరిని అడుగుతాం, ఫ్రెండ్ని తప్పించి ఎవరిని అడగలేము. అంతే అంతే అండి. ఈవెన్ అమ్మని అడుగుతాము, అమ్మ తర్వాత ఫ్రెండ్ని అడగగలం, బంధువులను అడగలేము, రక్త సంబంధాలను కూడా అడగలేము. ఆకలేస్తుంది పెట్టి అడిగితే ఏమనుకుంటారు అంతే, బాగా బతికే కదా, బాగా బతికినాడు ఎప్పుడు చేసాడండి. ఎందుకంటే వాడికి నామోసి కాదండి, అదేంటంటే ఇప్పుడు ఎందుకు బాగున్నాళ్ళు నేనే పెట్టాను కదా, ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే పెట్టే స్టేజ్లో ఉన్నాడు, పెట్టిన స్టేజ్లో ఉన్నాడు నాకు తెలియదు, నేను అడిగితే బాగోదని అడగడండి. బాబాతికి చెడిపోయినాడు, ఎప్పుడు ఉన్నంతలో తింటాడు, హ్యాపీగా ఉంటాడు అంతే. నాకు అది బాగా కనెక్ట్ అయింది. అన్ని అండ్ స్టిల్ ఇప్పటికి రీల్స్ చాలా వస్తూ ఉంటాయండి ఆ సీక్వెన్స్ అంతా కూడా. నిజం సూపర్ మూవీ అండి, సూపర్ మూవీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.